థ్యాంక్ యూ బ్రదర్. మరొకసారి ప్రభు బల కార్యక్రమాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు. ప్రభు బల్ల అన్నప్పుడు ప్రభు బల్లకి ఏమేమి సాదృశ్యం ఉందో వాటిని గురించిన లేఖనాలే. ఒకటి శరీరం కోసం, ఇంకొకటి రక్తం కోసం చెప్పబడిన రెండు రెఫరెన్స్ చెప్పి 10 నిమిషాలు మాత్రమే చెప్పి 15 నిమిషాలు పంచిపెట్టండి, తప్పులేదు. మనం దీని గురించి ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. గతంలో అనేక రెఫరెన్స్లు మీకు నేను ఒక్కొక్క సందర్భంలో నేను బోధించడం జరిగింది. సో ఈరోజు నేను ఎన్ని రెఫరెన్స్లు మీకు వాడి చూపిస్తానో ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ బాగా చెప్పట్లేదని నేను చెప్పట్లేదు, బాగానే చెప్తున్నారు. ఇంకొంచెం మెరుగు చేయడానికి ఈరోజు అన్ని టాపిక్స్ నేనే తీసుకుంటున్నాను, కొంచెం మెరుగుపరచడానికి. కొంచెం తిరుపతి క్రీస్తు సంఘం అంటే అది రాబోయే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఒక మోడల్ సంఘంగా దేవుడు డిజైనింగ్లో ఉన్నాం మనం. ఈ డిజైన్లో ఉన్నప్పుడు లోటుపాట్లు ఇంకొంచెం క్లారిటీగా ప్యూరిఫై చేసుకుందాం. తప్పుడు ఎత్తి చూపించడం నా ఉద్దేశము కాదు. ఉన్నటువంటి ఆ మెరుగుని ఇంకొంచెం మెరుగు చేసి ఇంకొంచెం ఏ గ్రేడ్గా ప్రతి టాపిక్లో మనం ఏ గ్రేడ్గా ఉండాలనేది నా కోరిక. సో మీ మైండ్లో ఇక్కడికి వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు, ప్రభు బల్లను గురించి చెప్పి నిలబడేవాళ్ళు ప్రభు బల్ల అనేటువంటి కాన్సెప్ట్తోనే నిలబడాలి. వేరే వేరే చెప్పడానికి ఆలోచన చేయకూడదు. 15 నిమిషాలు మించకూడదు. కానుకలైతే అది మళ్ళీ చెప్తాం. సో ప్రభు బల్ల అని చెప్పడం జరిగింది. ప్రభువు బల్ల. సో ప్రభు బల్ల అంటే ప్రభు ఎక్కడున్నాడు అని అర్థము. ప్రభు బల్ల మీద ఉన్నాడని అర్థం. అదే ప్రభు బల్ల అంటే. మహిమాన్విత రాజ్యంలో ఉన్న ప్రభు ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకుని మనందరి కొరకు సిలువలో బలియాగమై రక్తము చిందించి నా శరీరం ఏ విధంగా నలగగొట్టబడిందో ఆ విధంగా దానికి సాదృశ్యంగా ఈ రొట్టె వేడి చేయబడి నలగగొట్టబడి మీకు ఇస్తున్నాము అని ప్రభు చెప్పినట్టు పాపులను పవిత్రపరచడానికి కోసం నా రక్తం సిలువలో ఎలా కాచబడిందో దానికి సాదృశ్యంగా మీరు ద్రాక్షారసం తీసుకోండి అని చెప్పిన మాటలతోనే మనం దీన్ని కంటిన్యూ చేయాలి. కానీ ప్రభు బల్ల మీద ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు? రొట్టె రూపము. రెండోదండి ద్రాక్షారసం. సో రొట్టె దేనికి సాదృశ్యం అంటే శరీరానికి కాదు, క్రీస్తు శరీరం అని చెప్పాలా. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు రక్తం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఈయన శరీరం సర్వమానవాళికి ఏం చేశాడు. ఒక రెఫరెన్స్ ఎన్నో ఉన్నాయి, మీరు ఒకటి చూపించండి చాలు. ఆయన శరీరం సర్వమానవాళికి ఏం చేశాను ఒక రెఫరెన్స్ చూద్దాం. కొలసి 1:24 చూడండి. కొలసి 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో మృదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేస్తున్నాను. సంఘము అను ఆయన శరీరము. ఇప్పుడు ఆయన శరీరం ఏ రూపంలో ఉంది? సంఘము అను ఆయన శరీరము. సంఘము అని ఆయన శరీరము అంటే శరీరము సంఘముగా ఉంది. అదే శరీరములో ఉన్న వాళ్ళు రొట్టెలో పాల్గొనాలి. సంఘము అను ఆ శరీరము, సంఘము అను ఆయన శరీరం. మళ్ళీ చదవండి. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో మృదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. సో పౌలు గారు చెప్తూ నేను నా వంతు ఉంది ఇప్పుడు
నా శరీరం మందు సంపూర్ణం చేస్తా. అయితే సంఘం కోసం ముందు క్రీస్తు శరీరం ఏం చేశాను అనేది మన పాయింట్. క్రీస్తు సంఘం కొరకు పాటుపడాను, అదే ఆన్సర్. క్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు? ఎంతగా పాటుపడ్డాడంటే ఆ సంఘం కోసం ప్రాణము పెట్టేంతగా, సిలువలో బలియాగమయ్యేంతగా పాటుపడ్డాడు. తన శరీరాన్ని సంఘం కోసం పాటుపడ్డాడు. 3.5 సంవత్సరాలు కదా, 3.5 సంవత్సరాలు క్రీస్తు శరీరము సర్వ మానవాళి కోసం ఏం చేశారు? పాటుపడారు. అంటే సంఘం అనే శరీరం కొరకు, సంఘం కొరకు క్రీస్తు శరీరం ఏం చేశారు? పాటుపడారు. ఒక మాట, ఒక రెఫరెన్స్ తీసుకున్నాం కదా. నువ్వు వివరించాలనుకున్నప్పుడు దీని గురించి ఎంతసేపైనా వివరించిక ఒకే రెఫరెన్స్ తక్కువ ఉండాలా, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండాలి. టీచింగ్లో రెఫరెన్స్ ఎన్ని ఉండాలి? తక్కువ ఉండాలి. దానికి వివరణ ఎక్కువ ఉండాలి. సంఘంలో చెప్పాడు అది మంచి. నా ఉద్దేశం మంచి సేవకులు అవ్వాలని మీ అందరినీ బ్రతిమలాడుతున్నా. మీరు ఎంత తక్కువ రెఫరెన్స్ చెప్పి ఎంత ఎక్కువగా దానికి కనెక్టివిటీ ఇవ్వాలి. వేరే ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యకూడదు. మళ్ళా ఇప్పుడు ఆయన శరీరంలో పాల్గొనే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? సంఘంలో ఉన్నాను. సంఘం కొరకు ఆయన శరీరం ఏం చేసింది? పాటుపడేది. మరి నేను సంఘం కొరకు ఇప్పుడు ఏం చేయాలా? పాటుపడాలి. ఏ రకంగా పాటుపడగలను అనేది ఎంతసేపైనా వివరించండి బ్రదర్. ఏ రకంగా పాటుపడగలవు సంఘం కోసం? ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. పాటలు నేర్పించి దానికి పాటుపడతాను, ఓకేనా? మంచి బోధ తయారు చేయడానికి పాటుపడతాను. ఈ రూమ్ క్లీనింగ్ చేసేదానికి ప్రతి వారం నేను నా కుటుంబము పాటుపడతాము. ఇతరులకు సహాయం చేయడానికి మేము ఏం చేస్తాము? పాటుపడతాము. సంఘ కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొనడానికి మేము పాటుపడతాము. దేనికోసం పాటుపడుతున్నావు? పాటుపడటానికి ఒక టాపిక్ తీసుకొని చెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు ఒక మాట. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి? పాటుపడేవాడు దేనికోసం పాటుపడుతున్నాడు? ప్రయోజనాల కోసం పాటుపడుతున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పాటుపడేది దేనికోసం? శరీర ప్రయోజనాల కోసం. నేను దేనికోసం పాటుపడాలా? నీలో ఉన్న ఆత్మ, సంఘంలో ఉన్న ఆత్మ, నశించిన ఆత్మల కోసం ఏం చేయాలా? పాటుపడాలా. మనకు ఒక రికార్డు ఉంది తిరుపతిలో. 5,000 కంటే ఎక్కువ రక్షించిన సంఘంగా మన సంఘానికి దేవుడు ఆధిక్యం ఇచ్చాడు. 5,000 మందిని క్రాస్ చేయడం అనేది ఎంత పాటుపడి ఉండాలి, సంఘం ఎంత సమర్పించుకుని ఉండాలి, ఎన్ని ప్రయాణాలు చేసి ఉండాలి. పాటుపడ్డావా? నువ్వు ఎవరి కోసం పాటుపడుతున్నావు? నీ ఇంటి కోసం పాటుపడుతున్నావా? ఈ లోకం కోసం పాటుపడుతున్నావా? నీ ఉద్యోగం కోసం పాటుపడుతున్నావా? నిద్రపోయే వరకు దేనికోసం నీ పాటలు? బైబిల్లో క్రీస్తు శరీరము సంఘం కోసం ఏం చేసింది? పాటుపడింది. గత దినం అయ్యగారు వచ్చారు క్లీన్ చేయడానికి. ఇక్కడ ఒక ఇల్లు చచ్చిపోయింది, లోపలంతా దుర్వాసన. ఇప్పుడు ఏం చేయాలా? దుర్వాసన ఉంది, రేపు చూసుకుందామని వెళ్ళిపోలేదు ఆయన. దానికోసం ఏం చేశాడు ఆయన? మొత్తం ఎలుకను కనిపెట్టి దుర్వాసన తీసాడు, పడేసి వెనాయిలు కొట్టి ఇల్లంతా ఊడ్చి ఆయన పాటుపడుతున్నాడు. మొన్న గ్రాడ్యుయేషన్ రోజు 77 మంది గ్రాడ్యుయేషన్ జరిగింది. ఎవరికి వాళ్ళు 4 గంటల నుంచి మీరందరూ ఏం చేశారు? పాటుపడ్డారు. అన్నీ ఫ్రీ అన్నాము, అన్నీ ఫ్రీగానే చేశారు, పాటుపడ్డారు. వంటలు చేసేవాళ్ళు కావచ్చు, వంటలు పంచిపెట్టేవాళ్ళు కావచ్చు, కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు కావచ్చు. అన్నిటి కొరకు క్రీస్తు శరీరము ఒకనాడు సంఘం కోసము పాటుపడింది. ఆ శరీరాన్ని పాల్గొనే నేను నా శరీరం అందు ఏం చేస్తాను? పాటుపడతాను. చాలు బ్రదర్, పాటుపడండి అనేది శరీరాన్ని తీసి. రెండవది, రక్తాన్ని గురించి ఎక్కడెక్కడ రెఫరెన్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు చూడొచ్చు. ఎన్నో సందర్భాలు రాయబడింది.
ఆయన రక్తం ఏం చేసింది? పాటుపడిన శరీరము పవిత్రుడిగా చేసిన రక్తం. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? అయితే ఆయన విలువలో ఉన్న ప్రకారము మనము 7వ వచనం మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులను యేసు రక్తము ఏమి చేయను? ఏమి చేస్తాను? ప్రపంచవ్యాప్తంగా ఆయన రక్తం ఏం చేసింది? ప్రతి పాపము నుండి ఏం చేశాను? పవిత్రులుగా చేశాను. పాపము నుండి ఏం చేశాను? చాలు బ్రదర్, ఎన్ని రెఫరెన్స్ వాడాము? 2. ఇంకోటి వాడాలి మళ్ళా. ఓకే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, కొలస్సీ 1:24. పవిత్రులుగా చేస్తే దీని మీద మనం ఎంతసేపైనా మళ్ళీ ఆడుకోవచ్చు. పవిత్రత యేసు రక్తంలోనే మనకేముంది? పవిత్రత. ఆయన రక్తంలో ప్రతి ఆదివారం క్రైస్తవునికి పవిత్రత, ఆయన రక్తంతో బాప్తిస్మలో పాపికి పవిత్రత. 2 పవిత్రతలు జరుగుతున్నాయి. ప్రతి పాపి బాప్తిసం పొందినప్పుడు వాళ్ళ హృదయము అన్నిటికంటే ఘోరమైన మోసకరమైన వ్యాధులు గలది. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూస్తారు. హృదయములో అపిత్రమైన రోగాల చేత నింపబడిన వాడు యేసు రక్తంతో కడగబడినప్పుడు పవిత్రుడవుతాడు. అది పాపికి పవిత్రత. క్రీస్తు రక్తాన్ని పాపికి చెప్పాలి, ఆయన రక్తం నీ కోసం కార్చాడు. 2వది, ప్రతి ఆదివారం ఏడ చెప్పాలి? ఆయన రక్తాన్ని సంఘంలో చెప్పాలి. ఏమని చెప్పాలి? గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ స్వభావాలు, నీ ఆలోచనలు, నీ కోరికల్లో జరిగినటువంటి పొరపాటు తప్పిదాలు ఉంటే వాటిని పవిత్రపరచడానికి ప్రతి ఆదివారం మనకి ఏం సిద్ధపరచబడింది? సంఘంలో రక్తం. యేసు రక్తము పాపులను బాప్తిసంలో పవిత్రపరచను. అదే యేసు రక్తము సంఘంలో ఉన్న క్రైస్తవుని కూడా పవిత్రపరచను. ఈ 2 విషయాలు చెప్పి దీన్ని మనము ఆచరించడానికి ఖచ్చితంగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీ రాసిన 11వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. 11వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. చదవాలి. నేను నీకు అప్పగించిన దానిని ప్రభువులో పొందితిని. ఓకే. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడని చెప్పి. సో ఇక్కడ దీన్ని చదివి ఒకరినొకరు పరీక్షించుకోమని చెప్పాడు. కాబట్టి క్రీస్తు శరీరం అని రొట్టెలో పాల్గొన్నప్పుడు క్రీస్తు రక్తం అని ద్రాక్షారసంలో పాల్గొని యోగ్యులుగా పాల్గొనండి అని చెప్పేస్తే ఒక టాపిక్ అక్కడ పూర్తవుతుంది. ఇది అందరికీ కంఠద వాక్యంలో ఉండాలి. అది చదివినా చదవకపోయినా దాన్ని చెప్పాలి. రొట్టె తీసుకున్నప్పుడు ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం అని ఆయన చెప్పినట్టు పౌలు చెప్తాడు కొరింథీలో. దాన్ని విరిచి ఇది మీ కొరకైనా అని చెప్పి అది చదివి కంఠత వాక్యం ఉంటే చెప్పేయచ్చు.
కంటతో లేదంటే అది ఖచ్చితంగా చదవాలి. 22, 24 వరకు చదవాలి. 22 నుంచి మళ్ళీ చదవండి. 22, 23 నుంచి సారీ క్షమించండి. ప్రభువులను పొందే తిని కాబట్టి ఒక రొట్టెని ఎత్తుకొని అన్నప్పుడు మీ చేతులు ఏముండాలా? రొట్టె ఉండాలి. ఎత్తుకొని పౌలు గారు చెప్తారు కొరింథీలో, ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి అంటే రాత్రి కదా అని రాత్రి ఎత్తుకోవాలని చెప్పొద్దు. కొంతమంది అది కూడా పాటిస్తారు. ఇది రాత్రి పంచిపెట్టాడు కాబట్టి ఇది ఎప్పుడు పంచుకోవాలా? రాత్రి ఏ తినాలని ఒక గ్రూప్ ఉంది ప్రపంచం. సో ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకున్న తర్వాత ఏం చేయాలా అంటే ప్రార్థన చేయాలి. నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మళ్ళీ చేశాడు. విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం అని క్రీస్తు చెప్పాడు. పౌలు కొరింథీయులకు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేవాడు ఇక్కడ మన కోసం చేయాలి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. మన మధ్యలో ఉన్న తమిళనాడు నుంచి వచ్చారు అన్నగారు. యాక్చువల్గా ఒక మెసేజ్ ఇవ్వాలి ఈరోజు, కానీ ఇది ట్రైనింగ్ ప్రోగ్రాంలో సంఘం ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 నేను చేయాల్సి వచ్చింది. అన్నగారు 2 గారు ప్రార్థన చేస్తాను. வானத்தையும் பூமியும் வாய் வார்த்தையால் உண்டாக்கின இந்த மகிழ்ச்சி அடைந்த கற்பனை பரிசுத்த வாரத்தின் முதல் நாளுக்காக செய்கிறோம். இந்த நாளிலே தகப்பனே தேசத்தில் வைக்கப்பட்டிருக்கிற தகப்பனே உண்மை நினைவு கூறும்படியாய் தகப்பனே நீரே தகப்பனே எங்களுக்காக உடைய சரீரத்தை தகப்பனே சிலுவிலே அப்பா அந்த போர்ச்சவர்கள் வாரினாலே அடிக்கப்பட்ட போது அது பிடிக்கப்பட்டதை நாங்கள் பார்க்கிறோம். அதற்கு ஒப்பனையாக இருக்கிற தகப்பனை இந்த கோதுமை அப்பத்தை உங்களுடைய சமூகத்திலே நாங்கள் நினைத்து செலுத்துகிறோம். தகப்பனை இந்த அப்பத்தை நீர் ஆசீர்வதித்து தந்ததற்காக ஸ்தோத்திரம். இதை பிற்கிற நாங்கள் தகப்பனே அதற்கு பாத்திரர்களாய் நாங்கள் எண்ணி அதை பிற்க நீர் எங்கள் ஒவ்வொருவருக்கும் அனைவரையும் பாராட்டும். அவரோட அப்பத்தை ஆசீர்வதியும் இயேசு மூலமே ஜீவன் நல்லதாகவே ஆமென். ఇది ప్రభు అయిన క్రీస్తు శరీరం, అది ప్రభు అయిన క్రీస్తు రక్తం. ఈ 2 కూడా మనము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన అయిన తర్వాత ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన అది రొట్టెను ఎత్తుకొని దాన్ని ఏం చేశాడు? విరిచి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ విరవాలి. ఆ టైంలో అది చెప్పినప్పుడు ఇక్కడ విరవాలి. దాన్ని విరిచి ఇది మీ కొరకైనా అది అక్కడ ఆయన చెప్పినది మనందరి కొరకు విరుపడిన క్రీస్తు శరీరం అని చెప్పి ఇందులో ఇద్దరిని పిలిచి పంచిపెట్టవచ్చు. కాబట్టి 2 సహోదరులు వచ్చి పంచిపెట్టాల్సిందిగా ప్రేమతో కూర్చు. మళ్ళా చదవాలి. తెలుసుంటే చదవబడలేదు, వెంటనే చెప్పేసి పంచిపెట్టారు. ఆ ప్రకారం చదవండి. కాబట్టి ఆ ప్రకారమే భోజనం పిమ్మడానికి మనం ఏమెత్తుకోలేకపోయినా పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని క్రీస్తు చెప్పిన ప్రకారం మనం కూడా ఈ పాత్రలో పాల్గొందాము అనేసి మళ్ళా కృతజ్ఞతాస్తుతులు ఒక ప్రార్థన ద్వారా చేసి ఓకేనా. సో మన మొదట తేజ్ కుమారు ద్రాక్షరస్ పోయిన వారం చెప్తే అడిగి కాబట్టి ఈ వారం ప్రార్థన అడిగి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మరి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంలో పాల్పంపులు పొందబోతుండగా యోగ్యమైన రీతిలో అందులో సేవ వేయడానికి కృప చూపించండి. మా యొక్క బలహీనతలన్నింటినీ కూడా విడిచిపెట్టి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ప్రభు పట్ల భయం కలిగి జీవించేటువంటి కృపను మాకందరికీ కూడా దయచేయగలని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. రొట్టెలో పాల్గొనే వాళ్ళందరూ ద్రాక్షరసంలో పాల్గొనవలసిందిగా సహకరించడానికి సర్వోత్తమ
ఓ పాట పాడుతుండగా ఈ కార్యక్రమం పాడు. ప్రేమాను